లేకపోవడం వల్ల కేవలం ఆ ఒక్క కారణంతో వెనకబడిపోతున్నటువంటి ఈ విద్యార్థి ని ముందుకు తీసుకెళ్లాలంటే సరైనటువంటి ఫండింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడే మాణిక్యాలరావు గారు ఆయన పరిధిలో ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నారో ఒక పక్కన శిక్షణ, మరో పక్కన ఆర్థిక పరిపుష్టి, మరో పక్కన ప్లేస్మెంట్, ఈ మూడింటికి సంబంధించి ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా సాకారం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయం మీద ఏకీభవిస్తారు. తప్పనిసరిగా మేమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారిని, అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముఖ్యమంత్రి గారిని కోరి 100% లిట్కాప్ ని ఆర్థికంగా పరిపుష్టం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో యువతి యువకులు ఎవరైతే దీని మీద ఆధారపడ్డారో వారందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించే విధంగా, వారికి అవసరమైనటువంటి శిక్షణతో పాటు ప్లేస్మెంట్ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి మాటని కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మనం ఎంతో మీ జీవితాలే కాదు మీ పిల్లల భవిష్యత్తు మన అతిగత మహానటులందరూ కూడా ఈ వేదికను అలంకరించారు. స్త్రీ శక్తి పత్రిక నుంచి మాకు డబ్బులు రావట్లేదు సార్. అయితే మేము ఈ పచ్చిన కష్టాలు బాధలు చూసి మరి ముఖ్యమంత్రి గారు నారాయణరావు గారు అడిగారు, మాకు మంచి అవకాశం ఇచ్చారు, అందుకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందనేటువంటి మాటని మరొక మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఉప ముఖ్యమంత్రి గారికి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి కూడా మనవి చేసేది ఏంటంటే దీనికి ఆర్థిక పరిపుష్టి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేవలం ప్రతిభావంతులైనటువంటి చేతి వృత్తి మీద ఆధారపడేటువంటి యువతి యువకులు ఈ కులంలో ఉన్నారు. వారు అత్యద్భుతంగా పనిచేయగలరు. సరైన